హలో గైస్, ఈ వీడియోలో మనం బ్లెండర్ని యూస్ చేసి ఇలా గోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ గోల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటున్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి షేడింగ్ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఈ ఎఫెక్ట్కి మనకి 2 టెక్స్చర్స్ ఆర్ 2 మెటీరియల్స్ కావాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉన్న టెక్స్చర్ అండ్ గోల్డ్ టెక్స్చర్. ఆల్రెడీ మనకి ఆబ్జెక్ట్ టెక్స్చర్ ఉంది. ఇప్పుడు ఈ గోల్డ్ టెక్స్చర్ కోసం షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ప్రిన్సిపల్డ్ పిఎస్టిఎఫ్ నోడ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మిక్స్ షేడర్ నోడ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 టెక్స్చర్స్ని లింక్ చేసుకుందాం. నౌ గోల్డ్ టెక్స్చర్ కోసం బేస్ కలర్లో ఈ కోడ్ని ఎంటర్ చేయండి. మెటీరియల్ అండ్ రఫ్నెస్ వాల్యూస్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కలర్ ర్యాంప్ నోడ్ని యాడ్ చేసుకుని మిక్స్ షేడర్లో ఉన్న ఫ్యాక్టర్కి లింక్ చేసుకోవాలి. కలర్ ర్యాంప్ నోడ్ని లీనియర్ టు కాన్స్టెంట్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ ర్యాంప్ నోడ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. నౌ గ్రేడియంట్ టెక్స్చర్ నోడ్ని తీసుకుని గ్రేడియంట్ టెక్స్చర్లో కలర్ని కలర్ ర్యాంప్ ఫ్యాక్టర్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్జ్ స్మూత్గా ఉండడం కోసం నాయిస్ టెక్స్చర్ అండ్ మిక్స్ కలర్ నోడ్ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ కలర్ని ఇలా లింక్ చేయాలి. నాయిస్ టెక్స్చర్ నోడ్లో కలర్ని మిక్స్ కలర్ నోడ్లో కలర్ బీకి లింక్ చేసుకోవాలి. నాయిస్ టెక్స్చర్లో డీటెయిల్స్ అండ్ రఫ్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ ఇలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు గ్రేడియంట్ టెక్స్చర్ నోడ్ని సెలెక్ట్ చేసి Ctrl+T ప్రెస్ చేస్తే ఈ 2 నోడ్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ మీకు ఈ నోడ్స్ యాడ్ అవ్వకపోతే ఎడిట్లోకి వెళ్ళి యాడన్స్లో నోడ్ ర్యాంగులర్ యాడన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్చర్ కోఆర్డినేట్ నోడ్లో ఆబ్జెక్ట్ని మ్యాపింగ్ నోడ్లో వెక్టర్కి లింక్ చేసుకోవాలి. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక ఎంటీ ఆబ్జెక్ట్ని తీసుకుని టెక్స్చర్ కోఆర్డినేట్లో ఈ ఐడ్రాపర్ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఎంటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎంటీని ఇలా మూవ్ చేస్తే మనకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఏమైనా ఈ టెక్స్చర్లో నాయిస్ వస్తే షేడింగ్ ట్యాబ్లోకి వెళ్ళి మిక్స్ కలర్లో ఫ్యాక్టర్ వాల్యూని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాంగిల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే షేడర్ టాప్లోకి వెళ్ళి మ్యాపింగ్ నోడ్లో రొటేషన్లో వై యాక్సెస్ని 90 degreesకి చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు యాంగిల్ చేంజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఎంటీకి ఇలా యానిమేషన్ యాడ్ చేస్తే మన ట్రాన్స్ఫర్మేషన్ రెడీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.